నైట్ ప్యాక్ చేసాను మావా. లడ్డు మావ చూసి చెప్పమా ఎలా ఉందో. దరిద్రంగా ఉందిరా. నిన్నెవడు మావ అడిగింది? మామ మనోజ్ చాలా బాగుంది, చాలా పర్సనల్ గిఫ్ట్ మావా. మావా ఇచ్చమో నీకు చూపిస్తా. నువ్వు నా బెస్ట్ ఒక్క ఫ్రెండ్. నిమిషం ఫోన్ వస్తుంది. అయినా నీ సెలక్షన్ ఏంట్రా సూపర్. హే థ్యాంక్స్ మావా. ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ గురించి ఎందుకు అంత టెన్షన్ నీకు? నేను ఎన్నిసార్లు రాయాలి? మన కాలేజ్ పక్కనే జనార్దన్ జిరాక్స్ అని ఒక షాప్ ఉంటుంది. ఆడికి పోయి యాంటోనీ 20 అని ఒక కూపన్ కోడ్ చెప్తే అప్లై చేస్తాడు. చిట్టీలు లీక్ ఇస్తాడు, రాసేయాలి ఎగ్జామ్. ఎగ్జామ్స్ వచ్చేసినాయి. ఎప్పుడు బుక్ పట్టాను, డీడీ గారు కూడా బుక్ పట్టాను. అంటే ఆడుకోనికే. కానీ నేను అట్లా కాదు, చాలా సిన్సియర్. ఓహో, ఏ చాప్టర్? నిన్న నేర్పించింది మామ. సరే మామ, చదువుకో చదువుకో. అరే ఒకటే గేమ్ రాబోయ్. సరదా చల్. సరే వినొచ్చారా? అరే రాత్రంతా పతాలన్నాం కదా, ఏమొచ్చు. నాదా అయితే సరే పెట్టేసిపోయి ఇంకో గేమ్ ఆడుతుందా? ఆడు డిసిప్లిన్ డిక్షనరీలో పేరు మార్చాల్సి వస్తే అది మా కాలేజ్ స్టూడెంట్సే. ఎవరి దగ్గర చిట్స్ ఉంటే ఇప్పుడే పడేయండి. స్క్వాడ్స్ వస్తున్నారు. మర్చిపోయి రేపటి ఎగ్జామ్ చీటీ తీసుకొచ్చాను సార్. కొంచెం అరే ఇడిపోతున్నావా? శృతి వెళ్ళండి ఎట్లా మామ? అరే సాయంత్రం మనం పోయి వెన్నెలవరు అనుకోవాలి కదా, ఇప్పుడు ఎట్లా పోతావా? నువ్వు ఉన్నావు కదా, అవునా? నువ్వు చూసుకోమా డీడీ గారిని. లాస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్స్ రా. శృతికి ప్రపోజ్ చేయడానికి మనోజాడు వెళ్ళిండు. జెన్నీ కోసం అశోక్ గారు వెయిట్ చేస్తుండు. మరో పక్క వెన్నెలూరు తెలుసుకోవడానికి డీడీ గారు ఎదురు చూస్తుండు. హాయ్. హాయ్, ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే. కూర్చున్నావా? శృతి అక్క ఏంటి హైదరాబాద్ కాలేజ్లో అప్లై చేస్తున్నావంట? అది యుఎస్ కాలేజ్లో సీట్ రాలేదు అక్క, అందుకనే ఇంకా హైదరాబాద్లోనే అప్లై చేయాలి కదా. ఓహో, మరి నాకేంటి ఈ లెటర్లో వీఆర్ హ్యాపీ టు ఇన్ఫార్మ్ యూ దట్ యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ ద యూనివర్సిటీ అని ఉంది. ఇదంతా వాడి కోసమే కదా? శృతి ఒక్కసారి ఆలోచించవే. శృతి ఏంట్రా ఈ హడావిడి? ఏంటి వాడంటే నీకు ఇష్టమే కదా, ప్రపోజ్ చేయొచ్చుగా. కాలేజ్ మొత్తం నేను వాడు వెంట పడుతున్నా అనుకుంటున్నారు. వాడినే ప్రపోజ్ చేయని. ఏంమా ఎప్పుడు ప్రపోజ్ చేస్తున్నావు? ఇంకా 3 years ఉంది కదరా, చూద్దాం. అయినా లేడీస్ ఫస్ట్ అంటారు కదరా, తన్నే ఫస్ట్ చెప్పని. అంతే అంటావు? అంతే. అమ్మా డీడీ గారికి ఎవరు అమ్మాయి చూడు. కుసుమా డీడీ అంటే ఇంతకాలం నువ్వేనా? నేను కదరా. మరెందుకు వచ్చినావు? అంటే ఆ అమ్మాయి ఎవరో తెలుసుకుందామని. ఫార్మల్ షూట్ కొడితే పళ్ళు రాలిపోతాయి. మాకు లేదా క్యూరియాసిటీ? ఎలా ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేనే శృతి అనుకుని ప్రపోజ్ చేయి. ఐ లవ్ యూ మనోజ్. కావ్య నేనేదో ఫ్రెండ్లీగా ఫ్లర్ట్ చేశాను, నువ్వు సీరియస్గా తీసుకుంటే నేనేం చేయలేను.
శృతి నేను నీకు ఒక విషయం. నాకు యూఎస్లో సీట్ వచ్చింది. నేను యూఎస్ వెళ్ళిపోతున్నాను. యా 3 months అయిపోయింది కదా. యా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నేను ఇంకా నువ్వు నా కోసం ఉండిపోతావు అనుకున్నాను. నేను నీకోసం ఉండిపోతానని అనుకున్నాను. కనీసం మిస్ అవుతావా నన్ను? అవుతా. ఓకే 3 days అవుతా. తర్వాత ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తే హ్యాండ్ ఇచ్చి యూఎస్ చెక్ చేసిన ఇంకొక అమ్మాయికి చెప్పి పడేస్తాను. ఈసారి మిస్ అయిపోయింది శృతి. ఆల్ ద బెస్ట్. మనోజ్, శృతి ప్రపోజ్ చేసావా? శృతి ఏమందిరా చెప్పరా? హలో నేను వెనెలా. వెన్నెల ఎక్కడున్నావు? నీ ఇక్కడ వైట్ షర్ట్ స్టేజ్ మీద నాకు కనపడతానా? డీడీ నువ్వేం మాట్లాడుకో, నేను చెప్పేది విను. డీడీ నాకు నిన్ను కలవాలనే ఉంది, కానీ నేను నీ ముందుకొచ్చి నిలబడ్డాక నేను నీకు నచ్చకపోతే నేను ఫేస్ చేస్తూ 3 years ఉండలేను. ఐఎమ్ నాట్ రెడీ టు మీట్ యూ యెట్. వెన్నెల ఏం మాట్లాడుతున్నావు? ఒకసారి నువ్వు నన్ను కలువు ప్లీజ్. హలో వెన్నెల ఎక్కడున్నావు? సారీ డీడీ. ఏమైంది మామా? వెన్నెల రావట్లేదురా. ఈ టైంలో ఇట్లా అడగొచ్చో లేదో తెలియదు. లడ్డుగాడు వైన్ షాప్ దగ్గర ఉన్నాడంట. నీకేమన్నా కావాలా? బాధలో ఉన్నారా? బియర్ తాగుతాం తెలియదా? బోనాలు పట్టడం. ఏడున్నాం రా మనం? అదే అన్న, వెన్నెల ఇంకా అశోక్ వాళ్ళ లవ్ స్టోరీ. కట్ చేస్తే 4th year రా. అవునా? మరి 2nd year 3rd year? అరే ఏముంటాయా 2nd 3rd year లా. ఎగ్జామ్లో అరియర్. అది కరెక్టే. మీరు 3 days మూవీ చూలేరా? చూసామన్నా. అది చూసారు కదా. దాంట్లో ఏముంటుంది? ఫస్ట్ హాఫ్ ఫస్ట్ ఇయర్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సీదా 4th year. అంతేగా మన గురించి. ఓకే ఓకే